ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని మీరు తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే సహాయం చేయమని ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. పాట ద్వారా నేను మహింపచ్చుటకును, నీ వాక్యము చేత మేము బలపరచబట్టకును దేవా మీరు కృప చూపించమని ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం అండి. 22వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిజ జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. యేసు అతనిని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. 22వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందుకై ప్రభా మీకు వందనాలు. ఇప్పుడు నీ స్వరాన్ని నీ వాక్యం ద్వారా మేము వినబోతుండగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి, సరిచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు, ఇది మనందరికీ తెలిసినటువంటి భాగమే. నిజానికి 3 సువార్తల్లో కూడా ఈ సంఘటన రికార్డ్ చేయబట్టం అనేటువంటి మనం చూస్తాం. మరి యేసు ప్రభు దగ్గరికి ఒక రిచ్ యంగ్ రూలర్ వచ్చి ఆయనతో మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని ఉదయకాల సమయంలో దేవుని యొక్క అవసరత మన జీవితాల్లో మనం ఎప్పుడు కలిగి ఉంటాం, లేదంటే దేవుని యొక్క అవసరత మన జీవితాల్లో మనము కలిగి ఉండకుండా అడ్డుపడేటువంటి కొన్ని అంశాలు ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కంటే ముందు మనం గనక గమనిస్తే జిమ్ క్లార్క్ అని ఆయన మొట్టమొదటిగా కొన్ని వాళ్ళ కంపెనీ ఏదైతే స్థాపించాడో ఆయన కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చాడు. దానిలో మొట్టమొదటిగా 1981వ సంవత్సరంలో సిలికాన్ వ్యాలీ, అంటే ఇక్కడ మనం ఏదైతే సైబర్ సిటీ అంటామో యుఎస్లో సిలికాన్ వ్యాలీ అంటారు. అంటే ద ప్లేస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు పనిచేసేటువంటి ప్రాంతం. అంతేగాని అదేదో ఒక ఊరేం కాదు, కానీ అదొక డిజిగ్నేషన్ అనమాట. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు హైటెక్ సిటీ లాగా. నా మాట మీకు అర్థమవుతుందా? హైటెక్ సిటీలో అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండరు. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ మెజారిటీ పీపుల్ ఎవరు ఉంటారు అక్కడ? సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. అట్లానే మనం యుఎస్లో కనుక గమనిస్తే సిలికాన్ వ్యాలీ అంటారు. ఇట్స్ ఓన్లీ ఏ జనరల్ టర్మ్, అంతేగాని బట్ ఎనీ హౌ ఇక్కడ కనుక మనం గమనిస్తే 1981వ సంవత్సరంలో హీఈస్ ఏ ఫేమస్, అంటే చాలా బిలియన్ ప్రాజెక్ట్స్ చేశాడు ఈయన. అంటే ఒక రకంగా $1 బిలియన్ కంపెనీస్ని స్థాపించాడు ఆ రోజుల్లోనే.
చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో మొట్టమొదటిగా ఆయన కంప్యూటర్ ఇమేజింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు ఆ సిలికాన్ వ్యాలీలో. స్టార్ట్ చేసినప్పుడు చాలా సక్సీడ్ అయింది. ఎంతగా సక్సీడ్ అయిందంటే ప్రాముఖ్యంగా హాలీవుడ్లో ఉన్నటువంటి ఫిలిం ఫెటర్నిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టెక్నాలజీ మొదలు పెట్టుకొని వాళ్ళు వాడుకొని ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్లో ఆ యొక్క కంప్యూటర్ గ్రాఫిక్స్ అన్నీ కూడా తీసుకొని రావటానికి ఈయన ఆద్యుడుగా లేదంటే ఆ కంపెనీ ప్రారంభించబడటం అనేటువంటిది మనం చూస్తాం. ఒకసారి ఆ కంపెనీ ప్రారంభించి ఆ ఇమేజింగ్ అనేటువంటి ఆ యొక్క టెక్నాలజీ ఎప్పుడైతే అందుబాటులో తీసుకొచ్చాడో ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీ అనేటువంటిది చాలా అత్యధికంగా అది పెరిగిపోవటం అనేటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత 1994 సంవత్సరంలో మనకి ఏమంటారు, ఇప్పుడు మనం వాడేటువంటి గూగుల్ లేదంటే క్రోమ్ ఇదంతా కూడా రాకముందు హీ స్టార్టెడ్ ద నెట్స్కేప్ ఇంటర్నెట్ బ్రౌజర్. అంతకుముందు మీరు ఓల్డ్ కంప్యూటర్స్ వాడే వాళ్ళకి ఈ పేరు చాలా సుపరిచితమే. అది ఇంకొక $1 బిలియన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అంటే చాలా సక్సెస్ఫుల్గా మనకి బిల్ గేట్స్ రాకముందు చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఇంటర్నెట్ బ్రౌజర్గా మనం చూస్తాం. ఆ రకంగా ఇంటర్నెట్ అనేటువంటిది అందరికీ యాక్సెసిబిలిటీలోకి తీసుకొచ్చాడు ఇతను బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇవి రెండు చేస్తున్నటువంటి క్రమంలో అతనికి వచ్చినటువంటి ఒక ఐడియా ఏంటంటే, మనము కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎట్లాగైతే చేస్తున్నామో వై డోంట్ వి బ్రౌజ్ ఇన్ ద టెలివిజన్. ఎందుకంటే ఆ రోజుల్లో టెలివిజన్ అందరిళ్లలో ఉండేటువంటిది. అమెరికా దేశంలో లేదంటే మన దేశంలో కూడా టెలివిజన్ బాగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేకమైనటువంటి ఇళ్లలో టెలివిజన్ ఉంది, కానీ అందరిళ్లలో కంప్యూటర్స్ లేదు. అందుకని ఒకవేళ ఇంటర్నెట్ కనుక బ్రౌజ్ చేయాలి అని అంటే కనుక అందరిళ్లలో టెలివిజన్ ఉంది కనుక వై డోంట్ వీ హ్యావ్ ఏ టెలికంప్యూటర్ అనేటువంటి ఒక ఆలోచనతో అతను టెలికంప్యూటర్ని డిజైన్ చేశాడు. కారణం ఏంటంటే ఇళ్లలోనే ఇంటర్నెట్లో ఏమంటారు ఆ యొక్క టెలివిజన్లో నుండే మీకు గుర్తుంటే ఇప్పటికి కూడా మీరు టెలివిజన్స్లో చూస్తే మీకు ఉంటుంది ఆప్షన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్. కానీ కంప్యూటర్కి అలవాటు పడినవాడు, సెల్ ఫోన్కి అలవాటు పడినవాడు టెలివిజన్లో ఎవరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయరు, చాలా టైం పట్టేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? బట్ ఎనీహో ఆ దినాల్లో అతనికి వచ్చినటువంటి ఆలోచన, ఆ కంపెనీ అయితే స్టార్ట్ చేశాడు కానీ ఒక్క టెలికంప్యూటర్ కూడా అమ్మలేకపోయాడు. అంటే ఒక రకంగా ఆయన నెట్స్కేప్ బ్రౌజరు వాడినప్పుడు అతని కంపెనీ సక్సెస్ అయింది. తర్వాత మనం కనుక గమనిస్తే ఇమేజింగ్ అనేటువంటిది, గ్రాఫిక్స్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు కంపెనీ చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. కానీ ఈ మూడో విషయం టెలికంప్యూటర్ దగ్గరికి వచ్చేటప్పటికి అది అసలు ఒక్క టెలికంప్యూటర్ కూడా అమ్మే పరిస్థితి రాలేకపోయింది. ఎందుకు ఈ టెలికంప్యూటర్ ఎందుకు క్లిక్ అవ్వలేదు అనేటువంటిది వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటో తెలుసా? చాలామందికి టెలివిజన్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎందుకో ఆ అవసరత వాళ్ళకి అర్థం కాలేదు కనుక వాళ్ళెవరూ కొనుక్కోలేదు. అంటే బికాస్ దే డిడ్ నాట్ ఫీల్ ద నీడ్ ఆఫ్ బ్రౌజింగ్ ఇన్ ద టెలివిజన్. అంటే మనము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా ప్రోడక్ట్ యొక్క అవసరత గనక మార్కెట్లో అర్థం కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే ప్రజలకు గనక ఒక వస్తువు అవసరత గనక వారికి లేకపోతే ఆ వస్తువుని అమ్మటం చాలా కష్టం. అది సింపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అవునంటారా కాదంటారా? సో మార్కెటింగ్ వాళ్ళు అందుకని ఏం చేస్తారు, వచ్చి ఆ వస్తువు యొక్క అవసరత ఏంటో చెప్తారు. ఎందుకు ఆ వస్తువు యొక్క అవసరత చెప్తారు? మనకు అవసరత కనుక అర్థం కాకపోతే అది చిన్న వస్తువైనా అది పెద్ద వస్తువైనా కొనే పరిస్థితే లేదు. అదే గనక ఆ వస్తువు గనక మనకి అవసరత అయిందనుకోండమ్మా, అప్పుడేం చేస్తాము, డబ్బులు ఎంతైనా వెచ్చించి మనము ఆ వస్తువుని కొనటానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే వెన్ వీ హ్యావ్ నీడ్ ఫర్ సంథింగ్
వీ ట్రై టు అక్వైర్ దట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, అవసరత మనకున్నప్పుడు మనము వెంటాడి వేటాడి దాన్ని మనము పొందుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవేళ అవసరతే మనకి లేనప్పుడు మనము పెద్దగా దాన్ని పట్టించుకోం. ఈ మాట ఎందుకంటున్నాను తెలుసా? ఈ ఉదయకాల సమయంలో చాలామంది దేవునితో ఒక సంబంధం కలిగి ఉండకపోవటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క అవసరత చాలామంది అర్థం కావట్లేదు. మనము దేవునితో సంబంధాన్ని ఎంతవరకు మనం పరిమితం చేసామంటే, ఏదో ఆదివారం కదా, ఆదివారం చర్చికి వెళ్ళి వస్తే సరిపోద్దిలే. కానీ అంతకు మించి దేవుని యొక్క అవసరత మనకేం కనబట్టలేదు. మన మానాన మనం చదువుకుంటున్నాం, మన మానాన మన డిగ్రీలు సంపాదిస్తున్నాం, లేదంటే మన మానాన మన ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, మన మానాన మనం డబ్బులు సంపాదిస్తున్నాం. ఆ మాటకు వస్తే మెజారిటీ ఆఫ్ ద లైఫ్ మన జీవితాల్లో అసలు దేవుని యొక్క అవసరత లేకుండానే కొనసాగిపోతుంది. అవునంటారా కాదంటారా? ఆ మాటకు వస్తే వేగంగా పరిగెడుతున్నటువంటి ఈ ప్రపంచంలో అసలు దేవుని గురించి ఆలోచించే టైం కూడా లేదు మనకి చాలాసార్లు. అవునంటారా కాదంటారా? ఎవరు మాట్లాడట్లేదు. చెప్పండి, మీరు రోజు ఎంతసేపు దేవుని గురించి ఆలోచిస్తారు? ఆలోచించండి. దేవుని గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ఒక ఆదివారమే. ఆ ఆదివారం కూడా ఆ 2 గంటలే. మళ్ళీ 2 గంటల్లో 1 గంట కోత. మీరు 8ంటికి వస్తారేంటి? ఆరాధన ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? మీకు తెలిసే ఆరాధన ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో? చాలామంది తెలియదు. ఎందుకంటే మనం వచ్చే టైం అది కాదు. ఆరాధన ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? 5 to 8కి స్టార్ట్ అవుతుంది. ఎన్నింటికి ముగించబడుతుంది? ఈ టైం మటుకు అందరూ తెలుసు. ఏ టైం బాగా తెలుసు మనకి? స్టార్ట్ అయ్యే టైం తెలియదు కానీ ఎండింగ్ టైం తెలుసు. ఎందుకు ఎండింగ్ టైం తెలుసు? దాన్ని బట్టి ఎంతసేపు చర్చిలో ఉండాలో సెట్ చేసుకుంటాం మనం. ఏ టైంకి చర్చికి వెళ్ళాలి, ఏ టైంకి చర్చిలోండి బయటికి రావాలి అనేటువంటిది దేన్ని బట్టి మనం సెట్ చేసుకుంటాం? దాన్ని బట్టే. కానీ మిగతా రోజుల్లో కనుక గమనిస్తే మీరు ఆలోచించండి, ఈ వేగవంతమైనటువంటి ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ డోంట్ ఫీల్ ద నీడ్ ఆఫ్ గాడ్. అసలు దేవుని యొక్క అవసరత లేకుండానే జీవితం కొనసాగిపోతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే వేగవంతంగా కొనసాగిపోతున్నటువంటి జీవితంలో దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడో తెలుసా? ఆ వేగానికి కళ్ళెంబడినప్పుడు. ఎట్లాగా వేగానికి కళ్ళెంబడుతుంది? సడన్గా ఒక అనారోగ్యం రావచ్చు, సడన్గా ఒక ప్రాబ్లం రావచ్చు, సడన్గా ఒక క్రైసిస్ రావచ్చు. సో ఎప్పుడైతే మన డైలీ రొటీన్లో ఒక క్రైసిస్ అనేటువంటి బ్రేక్ పడినప్పుడు కానీ వీ డోంట్ థింక్ అబౌట్ గాడ్. వెంటనే మనకి ఈరోజు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే అద్భుతంగా మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వెళ్ళిపోద్ది, టకటకన. ఏమని వెళ్ళిపోద్ది? బికాస్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనకు దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చాడు? ప్రాబ్లం వస్తే కానీ యూ డిడ్ నాట్ ఫైండ్ ద నీడ్ ఆఫ్ గాడ్. మనకి ప్రతిదినము దేవుడు గుర్తుకు రాలే. ఆ మాటకు వస్తే మనము ప్రతిదినములో దేవుని గురించి ఆలోచించేది చాలా తక్కువ. ఆ మాటకు వస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్ వీఆర్ సో మచ్ బిజీ విత్ సో మెనీ థింగ్స్ ఆఫ్ లైఫ్. ఆ మాటకు వస్తే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క అవసరత మనకి అప్పుడప్పుడు అక్కడక్కడ కనపడుతుంది కానీ అన్ని వేళలా కనపడదు. అవునంటారా కాదంటారా? ఏమ్మా? అప్పుడప్పుడు అక్కడక్కడ మనకి దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు. పాపం దేవుడు కూడా కృపగలవాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు, నేను ఉన్నానని. నా మాట మీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అందుకనే మన రొటీన్ని బ్రేక్ చేస్తాడు. మనం ఏదైతే వేగవంతంగా వెళ్తున్నామో ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు. ఎందుకు బ్రేక్ వేస్తాడు? హలో, ఐఎమ్ హియర్ అని గుర్తు చేస్తాడు.
సరే, మనం కూడా ఏం చేస్తాం? ఆ క్రైసిస్ సిచ్యువేషన్ అయిన తర్వాత మళ్ళా ఎవరి దారి వారిదే, ఎవరి బిజీ స్కెడ్యూల్ వారిదే. మళ్ళా దేవుడు గుర్తుకొస్తాడా మనకి? దేవుని యొక్క అవసరం మనకు కనబడుతుందా? అంటే జాగ్రత్త వినండి, అసలు మన జీవితాల్లో ద మెజారిటీ ఆఫ్ ద లైఫ్ వీఆర్ లీడింగ్ వితౌట్ ఈవెన్ అండర్స్టాండింగ్ ద నీడ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో దేవుని యొక్క అవసరత గుర్తించకుండానే, దేవుని యొక్క అవసరత లేకుండానే మన జీవితాలు జీవించేస్తున్నాం. జాగ్రత్త. ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వారు అసలు దేవుని యొక్క అవసరతను గుర్తించలేకపోతున్నారు. పోనీ ప్రభువుని ఎరిగినటువంటి వారు పోనీ వాళ్ళేమన్నా ఓడబొడిచి దేవుని కొరకు అద్భుతాలు చేస్తున్నారంటే వాళ్ళకు కూడా దేవుడేమి గుర్తు రావట్లేదు, దేవుని యొక్క అవసరతే కనపట్లేదు. ఆ మాటకు వస్తే ఈ లోకంలో మనకి దేవుని కంటే శ్రేష్టమైన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని కంటే మన డబ్బు ఎక్కువ, దేవుని కంటే మన సంబంధాలు ఎక్కువ, దేవుని కంటే మన ఉద్యోగం ఎక్కువ, దేవుని కంటే మన పిల్లలు ఎక్కువ, దేవుని కంటే మనకన్నీ ఎక్కువే. మనం నిజంగా మన జీవితాల్లో తొంగి చూసినప్పుడు నా జీవితంలో దేవుడు నెంబర్ 1 అని మనం చెప్పగలుగుతామా ఆనెస్ట్గా? అందుకనే ఈ భాగంలో దేవుణ్ణి ఆయన అవసరత గుర్తించటం ఏంటో, దేవుణ్ణి నెంబర్ 1గా మనము మన జీవితాల్లో పెట్టుకోవాలంటే మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ భాగంలో ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఆ మాటకొస్తే 2 విషయాలు. ఆ 2 విషయాలు చూసుకొని మనం ఉదయకాల సమయంలో ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే, మొదటి భాగంలో గనక మనం గమనిస్తే, యేసు ప్రభువారు హీస్ డిఫెండింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద విమెన్. ఎందుకంటే పరిసయ్యులు ఆయన దగ్గరికి ఒక ప్రశ్నతో వస్తారు. ఏమండి, ఆ డైవర్స్ గురించి వాళ్ళు ప్రశ్న వేస్తారు. కానీ ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, సృష్టాది మొదలుకొని దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడు. మీ కఠినత్వము చేతనే తప్పితే అసలు వివాహము చేసినటువంటి పురుషుడు స్త్రీ విడిపోవటానికి దేవుని వాక్యము ఎక్కడ ఎప్పుడు అంగీకరించదు అనేటువంటి వాస్తవాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేర్ హీ ఈజ్ హైలైటింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద విమెన్. ఎందుకో తెలుసా? ఆ సమాజంలో, ఆ సంస్కృతిలో స్త్రీలు చాలా హీనంగా చూడబడేటువంటి వాళ్ళు. స్త్రీలకు ప్రాధాన్యత లేదు, వివాహాలకి అసలు ప్రాధాన్యతే లేదు. అటువంటి విషయంలో ప్రభు అంటున్నాడు, స్త్రీలతో సంబంధాలు జాగ్రత్త, వివాహ సంబంధం జాగ్రత్త. దేవుడు పురుషుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో స్త్రీని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. పురుషుణ్ణి ఏ రకంగా అయితే ఆయన తన పోలికలో సృష్టించాడో స్త్రీని కూడా తన పోలికలోనే సృష్టించాడు గనక ఎప్పుడు కూడా నెవర్ అండర్మైన్ ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ మ్యారేజ్. పురుషులారా గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా స్త్రీలను అణగతొక్కటం కానీ, స్త్రీలను తక్కువగా చేయటం కానీ, స్త్రీలను పనికిరాని వారుగా చూడటం కానీ కొంతమంది పురుషులు అంటారు. వంటింటి కుందేలండి, జాగ్రత్త. ఇటువంటి మాటలు మాట్లాడే వారికి ప్రభువు హెచ్చరిస్తున్నాడు. యు కెన్ నెవర్ డిక్రీజ్ ద డిగ్నిటీ ఆఫ్ విమెన్. అందుకనే మొదటి 12 వచనాల్లో కూడా వివాహం యొక్క ఏమంటారు ఆ ప్రశస్తతను, లేదంటే ప్రాముఖ్యతను, లేదంటే దేవుడు స్త్రీ పురుషులకు ఇచ్చినటువంటి విలువ, ఆ విషయాన్ని ఆయన బోధించడం జరిగింది. ఆ తర్వాత 2వ భాగంలో కనుక గమనిస్తే, యేసు ప్రభువారు హీస్ ఏమంటారు డిఫెండింగ్ ద డిగ్నిటీ ఆఫ్ చిల్డ్రన్. మన సంస్కృతిలో మనకి స్త్రీలంటే లెక్కలేదు, పిల్లలంటే కూడా లెక్కలేదు. అందుకనే పిల్లలను పెంచే విషయంలో మనం చాలా అశ్రద్ధ వహిస్తాం. చాలామందికి మీ టెలిఫోన్ మీద ఉన్నటువంటి, మీ సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి ప్రేమ పిల్లల మీద లేదు.
అందుకనే పిల్లల్ని సెల్ ఫోన్లకు వదిలేస్తారు. చాలామందికి మీ ఉద్యోగాల మీద ఉన్నటువంటి గౌరవం పిల్లల మీద లేదు. అందుకనే పిల్లలకి వండి పెట్టడం చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు భార్యాభర్తలకి. కారణం ఏంటో తెలుసా? దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ చిల్డ్రన్. మన దృష్టిలో పిల్లలకు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు చదివే యంత్రాలు. ఇళ్లలో ఏం చెప్తారండి వాళ్ళు? ఎంతసేపటికి వాడు పుట్టిన దగ్గర నుండి పుట్టంగానే డిసైడ్ చేస్తారు, ఈడు ఐఐటీనా ఎంబీబీఎస్ డిసైడ్ చేస్తారా లేదా? పుట్టంగానే డిసైడ్ చేస్తారు. అప్పటి నుండి ఇక వాడిని ఒక యంత్రంలో వేస్తారు. ఏంటా యంత్రం? చదువులు అనేటువంటి ఒక యంత్రం. ఇంకా జీవితాంతం ఇంకా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సంబంధం ఎంతసేపటికి రే ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చింది, వాళ్ళతో మీరు మాట్లాడే సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చింది, నువ్వు ఎట్లా చదువుతున్నావు, ఇంట్లో ఉన్నా అదే బాధ, పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినా అదే బాధ. ఇంట్లో మీరు పిల్లల్ని వదిలిపెట్టరు, అలానే స్కూల్లో పేరెంట్స్ని టీచర్స్ని వదిలిపెట్టరు కదా. ఏంటి మీ బాధ? ఎంతసేపటికి మార్కులు 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 మార్కులు. ఒరే నాయన, జీవితం అంటే మార్కులు కాదురా అబ్బాయి. చిల్డ్రన్ హ్యావ్ వాల్యూ అండ్ డిగ్నిటీ ఇన్ గాడ్ సైట్. ఆ విలువను మనము ఆ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి పిల్లల్ని గనక పెంచకపోతే యు ఆర్ లూజింగ్ ద చిల్డ్రన్ టు ద వరల్డ్. లోకానికి పిల్లల్ని వదిలేస్తున్నారు, జాగ్రత్త. అందుకనే ఈరోజు కుటుంబాల్లో పిల్లలు దేవునితో కంటే కూడా లోకంతో వాళ్ళు అనుసంధానం అయిపోతున్నారు. తల్లిదండ్రులేమో బైబిల్ పట్టుకొని చర్చికి వస్తారు, పిల్లలేమో ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళిపోతారు. ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? బికాజ్ వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ అండ్ డిగ్నిటీ ఆఫ్ చిల్డ్రన్. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో, పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, ఆ దేవుని ఉద్దేశము పిల్లల జీవితంలో నెరవేర్చబడేటట్లుగా తల్లిదండ్రుల యొక్క పాత్రలో మనం ఫెయిల్ అయిపోయాం కనుకనే ఈరోజు పిల్లలు దేవుల్లో కంటే కూడా లోకంలో తిరుగుతున్నారు. ఇట్స్ ఎ షేమ్. నేనంటాను, జాగ్రత్త. అండర్స్టాండ్ ద డిగ్నిటీ ఆఫ్ చిల్డ్రన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అందుకనే యేసుప్రభువారు ఆయన పిల్లల యొక్క డిగ్నిటీ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఫైనల్గా ఈ మూడో భాగంలోకి వచ్చేటప్పటికి శిష్యులు నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని ఈ సంఘటనలో ప్రభువు వారికి నేర్పిస్తూ ఉంటున్నాడు. ఒక రకంగా మనం గనక గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి ఈ యవనస్తుడు చాలా ఆసక్తితో ప్రభు దగ్గరికి వచ్చాడు, చాలా గౌరవంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ మాటకొస్తే ప్రభు దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆసక్తి చూపించాడు, గౌరవం చూపించాడు, ఆయన ముందు మోకరించాడు. నిజానికి సొసైటీలో మంచి స్టేటస్ ఉండి, మంచి పలుకుడు ఉండి, మంచి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి రోడ్డును పోతున్నటువంటి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు మోకరిస్తూ ఉన్నప్పుడు ఇట్ షోస్ హిజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. మరి ప్రభు గురించి ఏం విన్నాడో, ప్రభు గురించి ఆయన ఏం చూశాడో. కానీ ఒకటి మాటికి వాస్తవం, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా హీ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్. యేసు ప్రభుని గుర్తించాడు, యేసు ప్రభు యొక్క విలువను గుర్తించాడు, యేసు ప్రభుకి ఎటువంటి గౌరవం చెందాలో ఆ గౌరవాన్ని ఆయన ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తనలో ఉన్నటువంటి ఆ శూన్యము ఏదైతే ఉందో, అంటే తను జీవితంలో చాలా సాధించాడు, సాధించినప్పటికీ కూడా ఇంకా ఏదో మిగిలి ఉంది అనేటువంటి కొరత తనలో ఉంది కనుకనే అతను ప్రభు దగ్గర పరిగెత్తుకొచ్చాడు. నేనంటాను, ఈ లోకంలో నీకు గనక అన్నీ ఉన్నంత మాత్రం చేత ఇట్ డజంట్ మీన్ యు ఆర్ కంప్లీట్. నీలో ఇంకా కొరత ఉంటానే ఉంటుంది. ఆ కొరత లోకంలో ఏదీ తీర్చలేదు, దేవుని దగ్గరికి వస్తే తప్పితే.
అది ఇతను గుర్తించిన వాడు గనక హీ వాంటెడ్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన గుర్తిస్తూ ఉంటున్నాడు. ఆ మాటకు వస్తే ఈ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఒక ఐరనీ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, ఈ లోకానికి సంబంధించినవన్నీ సమకూర్చుకున్నాడు ఈయన. అవునంటారా కాదంటారా? ఆయనకు ఉద్యోగం ఉంది, స్టేచర్ ఉంది, ధనవంతుడు, అంటే ఈ లోకంలో తాను బ్రతకటానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకున్నాడు. కానీ తర్వాత ఆఫ్టర్ లైఫ్ ఉందే, మరణము తర్వాత జీవితం ఉందే, దాని విషయంలో ఆలోచించిన వాడు కాదు, దాని విషయంలో సమకూర్చుకున్నవాడు కాదు. సో ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి దేని గురించి పరిగెత్తుకుంటూ వచ్చాడు? ఏమండి, ఈ లోకంలో నేను అన్నీ సమకూర్చుకున్నాను, నాకు మిస్ అయింది ఏమీ కనబట్టలేదు, కానీ నాకు ఎక్కడ వెళ్తి కనబడతా ఉంది? నాకు ఆఫ్టర్ లైఫ్లో వెళ్తి కనబడతా ఉంది. జాగ్రత్త వినండి, ఉదయకాల సమయంలో ఈ లోకంలో మీరు జీవించే జీవితమే జీవితం కాదు. మనము మరణించిన తర్వాత కూడా జీవితం ఉంది, అదే నిత్య జీవితం. ఆ నిత్య జీవితం అనేటువంటిది దేవునితో సంబంధం లేకుండా నీకు నిత్య జీవితం రావటం అసాధ్యం. అందుకనే ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఆ కొదువ, ఆ కొరత చాలా స్పష్టంగా కనబడుతోంది. కారణం ఏంటంటే, లోకపరంగా ఆలోచిస్తే హీ ఈజ్ ఫుల్ ఇన్ హిజ్ లైఫ్. ఈ లోకంలో తాను జీవించడానికి ఏవైతే కావాలో అన్నీ సమకూర్చుకున్నాడు, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, కొదువ ఏమీ లేదు. ఎక్కడా? ఈ లోకానికి సంబంధించే వరకు. కానీ ఇప్పుడు కొదువ, కొరత ఎక్కడుంది? ఇప్పుడు ఆయన ప్రశ్న దేని గురించి? ఆఫ్టర్ లైఫ్ గురించి. అంటే దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి ఒకటి నమ్ముతున్నాడు. ఏంటది? మరణించిన తర్వాత జీవం ఉంది అనేటువంటి విషయాన్ని నమ్ముతున్నాడు. చాలామంది మరణముతో జీవితం ముగించబడద్దు అనుకుంటున్నారు. అమ్మా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మరణముతో జీవితము ముగించబడదు, మరణము తర్వాత జీవితము కొనసాగుద్ది. అదే నిత్య జీవితం అంటే. అందుకనే ఈ లోకంలో నువ్వు అన్నీ సంపాదించుకున్నా, నువ్వు అన్నీ పొందుకున్నా, నిత్య జీవితము నీకు వస్తుంది అనుకోమాక. కారణం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు మిగతా విషయాలు సంపాదించినట్లుగా నువ్వు నిత్య జీవితాన్ని సంపాదించుకోలేవు. ఈ లోకంలో నువ్వు ఉద్యోగం సంపాదించినట్లుగా నీకు హెవెన్ రాదు. ఈ లోకంలో నువ్వు కష్టపడి డిగ్రీ సంపాదించుకున్నట్లుగా నీకు పరలోకం రాదు. అందుకనే ఈ వ్యక్తి కనుక గమనిస్తే, ఈ లోకానికి సంబంధించి అన్నీ సంపాదించుకున్నాడు. అతనికి డబ్బు ఉంది, అతనికి పరపతి ఉంది, అతనికి హోదా ఉంది, ఈ లోకానికి సంబంధించి అన్నీ ఉన్నాయి. కానీ నిత్య జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి he is empty in his life. He doesn't have any answer. ప్రియులారా గమనించండి, ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి నిత్య జీవితం గురించిన ఆలోచన ఉంది చెప్పండి? ఎంతమంది మీరు నిత్య జీవితంలో కొరత కలిగి ఉన్నారు ఆలోచించండి. ఆ మాటకు వస్తే, మనము ఈ లోకంలో కొరతల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఎక్కడైతే కొరతలు ఉన్నాయో ఆ కొరతలు ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ మాటకు వస్తే, మనం జీవితం అంతా కూడా ప్రయాసపడేది కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి కొరతలను మనము నింపుకోవటానికి మాత్రమే. అవునంటారా కాదంటారా? కానీ ఎంతమంది ఆర్ వి సీరియస్ అబౌట్ ఇటర్నల్ లైఫ్, ద లైఫ్ ఆఫ్టర్ డెత్ దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ? ఎంతమంది దాని విషయంలో అవగాహన కలిగి ఉన్నాం? ఎంతమంది దాని గురించి మనం సీరియస్గా ఆలోచిస్తున్నాం? నేను అంటున్నాను, చర్చ్కి వెళ్తున్నంత మాత్రం చేత మీకు నిత్య జీవితం వస్తుంది అనుకుంటే అంతకంటే మోసం లేదు. మీరు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మీకు నిత్య జీవం వస్తుందంటే అంతకంటే మోసం లేదు. మీరు ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్నంత మాత్రం చేత మీకు నిత్య జీవితం వస్తుందనుకుంటే అంతకంటే మోసం లేదు. మరి నిత్య జీవితం ఎట్లాగొస్తుందండి? ఈ వ్యక్తికి ఉన్నటువంటి ప్రశ్న అదే. వాట్ అబౌట్ మై లైఫ్ ఆఫ్టర్ డెత్? అరే, ఈ లోకంలో నాకు కావాల్సినవన్నీ సంపాదించుకున్నాను, ఈ లోకంలో నాకు కావాల్సినవన్నీ పొందుకున్నాను. ఆ మాటకు వస్తే నేను అనుకుంటున్నాను, ఈ లోకంలో
నాకు కావలసన్ని పొందుకోవటమే ఆశీర్వాదకరమైన జీవితం అనుకుంటున్నాం. అవునంటారా కాదంటారా? దేవుడు నన్ను ఆశీర్వదించాడండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీ దృష్టిలో దేవుడు ఆశీర్వదించడం ఏంటి? ఉద్యోగం రావటం, పెళ్లి కావటం, పిల్లలు పుట్టడం, మళ్ళీ వాళ్ళు చదువుకోవటం, అదా ఆశీర్వాదం అంటే? అదా ఆశీర్వాదం అంటే? మరి హిందూస్కి లేవా ఈ ఆశీర్వాదాలు? మాట్లాడరే. మా ఉద్యోగాలు కేవలం ఈ లోకల్ క్రిస్టియన్స్కి వస్తున్నాయా? చెప్పండి నాకు. హిందూస్కి లేదా ఆశీర్వాదం? మరి నువ్వు ఆశీర్వాదం ఏమంటున్నావు? నువ్వు అనుకునే ఆశీర్వాదం తప్పేగా. ఒకవేళ దేవుడిచ్చే ఆశీర్వాదం అయితే నీకు ఉండాలి, కానీ మరి హిందూస్కి ఎట్లా ఉంటుంది? దేవుని ఎరిగినటువంటి వారికి. మరి ముస్లిమ్స్కి ఎట్లాగా ఉంటుంది? మరి వాళ్ళు చదువుకుంటున్నారు, మరి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా మళ్ళానే బ్రతుకుతున్నారు. మరి దాని ఆశీర్వాదం అనుకుంటారేంటి మీరు? తేడా ఉండొద్దా? మరి దేవుడిని నమ్ముకున్న నీకు అదే ఆశీర్వాదం, దేవుడిని నమ్ముకొని వానికి ఆశీర్వాదం అదే అంటే మరి ఎక్కడో మిస్టేక్ లేదు. దాని అర్థం ఏంటి? నువ్వు ఇటర్నల్ లైఫ్ విషయంలో బోల్తా పడుతున్నావు. జాగ్రత్త. నీకు అర్థం కాలేదు నిత్య జీవితం అంటే ఏంటో, ప్రభు యొక్క శిష్యునిగా ఉండటం ఏంటో నీకు అర్థం కాలే, ప్రభువుని వెంబడించడం ఏంటో నీకు అర్థం కాలే. అందుకనే నువ్వు దీని ఆశీర్వాదం అనుకుంటున్నావు, దీన్ని నువ్వు భక్తి అనుకుంటున్నావు, ఇది దేవుని కృప అనుకుంటున్నావు. ఇది దేవుని కృప కానే కాదు, ఇది దేవుడు అందరికీ ఇచ్చేటువంటి కృప. ఆయన నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షం. దాని అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రొవిజన్ అందరికీ ఉంటుంది, కేవలం ప్రభు నమ్ముకున్న వాళ్ళకే ప్రొవిజన్ కాదు. కాబట్టి దీంతో మీరు ఖుషి అయిపోమాకండి. నేను మందిరానికి వచ్చానండి, ప్రార్థన చేశానండి, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు అనమాకండి. వాళ్ళు కూడా ఏమంటారు? మేము కూడా గుడికి వెళ్ళామండి, మా కూడా ఉద్యోగం అనరా వాళ్ళు? అంటారు. కారణం ఏంటి? మీరు అది ఆశీర్వాదం అనుకుంటే ఎట్లాగమ్మా? అది బ్లెస్సింగ్ అనుకుంటే ఎట్లాగా? అది నిత్య జీవితం అనుకుంటే ఎట్లాగా? అందుకే ఇక్కడ ప్రభువు వారి పొరలు తొలగిస్తున్నాడు. జాగ్రత్త. యూ నీడ్ టు అండర్స్టాండ్. నేను అంటున్నాను, నిత్య జీవితం గురించి ఇప్పటి వరకు గనక మీరు ప్రశ్న వేయకపోతే, ఇప్పుడు గనక మీరు సీరియస్గా ఆలోచించకపోతే, ఐ థింక్ ఇట్ ఈస్ హై టైమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ అండ్ హౌ యు గెట్ ఇటర్నల్ లైఫ్. అందుకనే యేసుప్రభువారు ఈ వ్యక్తిని ఆయన దర్శించాడు. నేనంటాను, దేవుని యొక్క అవసరత మనకి కనపడకుండా అడ్డుపడేటువంటి మొట్టమొదటి ప్రమాదం ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్న నీ మంచి. జాగ్రత్త వినండి. చాలామంది ఇదేమంటారు, ఈయన చాలా మంచోడండి. చాలా మంచోడు అనేటువంటి మాట నువ్వు ఎట్లాగా అనగలిగావు? మంచోడు అనేటువంటిది ఎవరు డిఫైన్ చేశారు? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే మనము ఈ పనులు బట్టి మంచోడు అనుకుంటున్నాం. ఏ పనులు బట్టి? ఇక్కడ యేసుప్రభువారు ఒక లిస్ట్ ఇచ్చాడు. నా మాట మీకు అర్థం ఏంటి ఆ లిస్టు? నరహత్య చేయవద్దు. జాగ్రత్త వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవడు నరహత్య చేయలేదు. మాట్లాడరే. నేను యేసుప్రభువారి డెఫినేషన్లోకి వెళ్ళట్లా, ఇంకా ఓల్డ్ టెస్టమెంట్ డెఫినేషన్లో మాట్లాడుతున్నాను. ఎవడన్నా చంపారా చెప్పండి? కాబట్టి మీరు మంచోళ్ళేనా? అదేటమ్మా భయపడతారటమ్మా మంచోళ్ళని చెప్పండి. మంచోడా కాదా అనుకుంటున్నారు. తర్వాత ఏమన్నాడు? వ్యభిచారం చేయవద్దు. నేను యేసుప్రభు డెఫినేషన్లోకి రాలా. పోనీ ఓల్డ్ టెస్టమెంట్లా ఇంకా యేసుప్రభు లాగిన్లే మాట్లాడుతున్నాడు కదా. ఆ మాట కోసం ఇక్కడ యేసుప్రభు చెప్పే లిస్టు 10 కమాండ్స్మెంట్ లిస్టే. 10 కమాండ్మెంట్స్ ఎన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయి చెప్పండి? 10 కమాండ్మెంట్స్ ఎన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయి? మిమ్మల్ని అలర్ట్ చేయడానికి చెప్తున్నా. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా? ఆ 10లో మొదటి 4, తర్వాత 2, 6. ఎన్ని సెట్లు? 2 సెట్లు. మొదటి సెట్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించే, దేవునితో సంబంధం ఉన్నటువంటి సెట్టు. రెండో సెట్ ఏంటి? తోటి మానవునితో ఉన్నటువంటి సెట్టు. ఇప్పుడు యేసుప్రభువారు మొదటి సెట్లోండి మాట్లాడుతున్నాడా, రెండో సెట్లోండి మాట్లాడుతున్నాడా? దాని అర్థం ఏంటి? మొదటి సెట్టుతో సంబంధం లేకుండానే రెండో సెట్లో 100 మార్కులు సంపాదించినోడు ఇతను. నాతో పాటు ఉన్నారు లేదా? అంటే అర్థం ఏంటి?
మొదటి సెట్టు సంబంధం లేకుండా రెండో సెట్టు నీ జీవితంలో ఉండొచ్చా? ఉండడానికి అవకాశం ఉందా? ఉంది. ఏమో ఈ వ్యక్తి ఏమంటున్నాడు? యేసుప్రభువు లిస్ట్ ఇచ్చాడు. ఏమన్నాడు? అరే నరహత్య చేస్తున్నావా? సార్ దేవుని కృపను బట్టి ఇప్పుడు మీరు చర్చిలో ఈ లిస్టు పెట్టుకోండి అమ్మా, మీలో చాలామంది 99% మంచోళ్ళే. ఓల్డ్ టెస్ట్మెంట్ లా ప్రకారం, నేనేది ఇంకా న్యూ టెస్ట్మెంట్లోకి రాలే. అర్థమవుతుందా? మళ్ళీ మీరు నరహత్య అంటే తిట్టానండి ఆ డెఫిషన్లోకి రాట్లా. నా మాట మీకు అర్థమవుతుందా? ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం కనుక ఈ లిస్ట్ కనుక ప్రభు మీ ముందు పెడితే మనం అందరం ఏమనుకుంటే చెప్పండి? మంచోళ్ళం కాబట్టి వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇటర్నల్ లైఫ్. అంటే జాగ్రత్త వినండి, దేవుని యొక్క అవసరత నువ్వు గుర్తించకుండా నీకు అడ్డుపడే మొదటి శత్రువు నువ్వు అనుకుంటున్న నీ మంచితనం. అండర్లైన్ దట్ పాయింట్. చాలా మందికి దేవుని దగ్గరికి రావాలని అనిపించబడడం కారణం ఏంటి తెలుసా? వాళ్ళ మంచితనమే. దే హ్యావ్ దేర్ లిస్ట్. ఇప్పుడు జాగ్రత్త వినండి, వ్యభిచారం చేయవద్దు. వ్యభిచారం చేశారు ఎవరన్నా? నేను చేయలే. నాతో పాటనండి మాట్లాడు. మీకు సంగతి చెప్పనా? మా పెళ్ళైన మొదటి రోజు పాస్టమ్ గారు నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆమె గుర్తుందో లేదో, ఎప్పటి వరకు నా జీవితంలో నిన్ను తప్పితే ఏ స్త్రీని ముట్టుకోలేదు. యు ఆర్ ద ఫస్ట్ ఉమన్ ఆఫ్ మై లైఫ్. దేవుని కృపను బట్టి పరిశుద్ధంగా నీకు నేను అప్పగించుకుంటున్నాను. మా ఫస్ట్ నైట్ మీద చెప్పినటువంటి మాట అది. ఓకే, బట్ ఎనీహౌ ఇది మీకే వదిలేస్తా. నాది ఇంక నేను డీప్లోకి వెళ్ళట్లా. దేవుని స్తోత్రం. నా 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 ఆలోచన అట్లీస్ట్ మీరు ఈ విషయంలో మేము వ్యభిచారం చేయలేదు అని అంటారని, ఒకవేళ అట్లా అనలేకపోతే ఇప్పుడే ప్రభు దగ్గర సరిదిద్దుకోండి. నా మాట మీకు అర్థమవుతున్నా? తర్వాత 3 దానికి వస్తున్నా. దొంగిలవద్దు. దొంగతనం చేశారా? ఒకళ్ళు చేసిన చిన్న చిన్నవే కదా, నాన్న షర్ట్లో డబ్బులు కొట్టేయటం, ఏదో చిన్న చిన్నవి. మన ఎక్కడో క్వాలిఫికేషన్, పెద్ద దొంగ కాదు, నేను చిన్న దొంగ. నేను గజ్జి దొంగను కాదండి, నేను మామూలు ఏదో చిన్న కానీ అది ఇప్పుడు లేవండి అవి, ఒకప్పుడు చిన్నప్పుడు. బట్ ఎనీహౌ, అబద్ధం ఆడవద్దు. పాప చాలా మంది ఎక్కడ దొరికిపోతున్నట్టున్నారు. ఇంకా రెండో క్వశ్చన్కి వెళ్ళక్కర్లా. అవునా? అబద్ధం ఆడవద్దు. తర్వాత మోసపుచ్చవద్దు. తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించుము. యేసుప్రభువారు ఏ లిస్ట్ చెప్పాడు? సెకండ్ లిస్టు. ఈ వ్యక్తి అంటున్నాడు ఆనెస్ట్గా, అమ్మ ఈయనేమి గొప్ప చెప్పుకోవట్లేదు. ఎందుకంటే యేసుప్రభు దగ్గర గొప్ప చెప్పుకోవడానికి అవకాశం లేదు. యేసుప్రభు దగ్గర నువ్వు గొప్ప చెప్పుకున్నావు అనుకో, దొరికిపోతావు. కాదు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రియాలిటీ మాట్లాడాల్సిందే. నా మాట మీకు అర్థమవుతుందా? రియాలిటీ మాట్లాడకపోతే ఆయనకు అర్థమైపోద్ది. అవునా? ఆయన తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నువ్వు కబుర్లు చెప్పడానికి కుదరదు. పాస్టర్ దగ్గర కబుర్లు చెప్పొచ్చు, ఆయన తెలియదు కదా, ఆయన చూడలేదు కదా. నీ ఫ్రెండ్కు నువ్వు కబుర్లు చెప్పొచ్చు, వాళ్ళు చూడలేదు కదా మిమ్మల్ని. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి కబుర్లు బంద్, అట్లీస్ట్ అక్కడైనా. అవునా? బట్ ఎనీహౌ, ఈ వ్యక్తి ఏమంటున్నాడు? నేను బాల్యము నుండి ఇవి చేయుచున్నాను. అంటే ప్రభువు లేదురా అబ్బాయి నువ్వు విషయంలో ఫెయిల్ అయ్యావు అన్నాడు ఆయన? అనలే. దాని అర్థం ఏంటి? అతని లిస్టులో ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయా లేదా? ఇప్పుడు చెప్పండి, మరి నిత్య జీవితం ఎందుకు రాదు దీనికి? మీకు సంగతి చెప్పనా? నీతిని పాటించేటువంటి అనేక మంది హిందూస్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నిజానికి చాలామందికి దేవుని దగ్గరికి రాకపోవటానికి, దేవుని యొక్క అవసరత లేకపోవటానికి కారణం ఏంటంటే, నేనేం పెద్ద తప్పులు చేయలేనండి, యేసు ప్రభువేమో పాపము చేయవాలారా నా దగ్గరికి రండి అంటాడు. నేను పాపం ఎప్పుడు చేశానండి? నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను.
నేను ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏవి కూడా నేను చేయలేదు అన్నాడా లేదా? ఆ మాటకు వస్తే యేసుప్రభువు వారు ఆయన అన్నాడు, అరే నన్ను సద్బోధకుడా అంటున్నావేంటి? వై డు యు కాల్ మీ ఏ గుడ్ పర్సన్? దేవుడు ఒక్కడేగా మంచివాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుణ్ణి తప్పించి ఈ లోకంలో మంచివాడెవడు లేడు. కాబట్టి ఎవ్వడు పరలోకానికి వెళ్ళడు మంచితనంతో. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి తప్పించి ఈ లోకంలో మంచివాడు ఎవడు లేడు. మనం పాడతాం కదా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దాని అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే మంచివాడు. ఇక్కడ ప్రభువు అన్నాడు, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు, వై డు యు కాల్ మీ గుడ్ అంటే దాని అర్థం ఏంటి? నన్ను దేవుడని ఒప్పుకుంటున్నావు కదా నీ సంబోధనలోనే. కారణం ఏంటి? దేవుణ్ణి మించిన మంచివాడు ఎవడు లేడు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ యవనస్తుడికి ఈ 6 కమాండ్మెంట్స్లో పట్టుంది. 6 కమాండ్మెంట్స్ తన జీవితంలో చేస్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? మొదటి 4 కమాండ్మెంట్స్తో సంబంధం లేకుండానే రెండో 6 కమాండ్మెంట్స్ చేస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి అతీతంగా, దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో చాలామంది మంచివారుగా పరిగణించబడుతున్నారు. కానీ ఈరోజు వాస్తవం ఏంటో తెలుసా? నువ్వు అనుకునేటువంటి నీ మంచితనం నిన్ను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళదు. ఆ మాటకు వస్తే దేవుని యొక్క స్టాండర్డ్లో దేవుడు ఒక్కడే మంచివాడు. ఏ మానవుడు కూడా మంచివాడుగా పరిగణించబడటం అసాధ్యం. నేను మంచోణ్ణి అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో దేవుడు తప్పితే ఈ లోకంలో నోబడీ ఈజ్ గుడ్. నోబడీ ఈజ్ ఈవెన్ క్వాలిఫైడ్ టు బి కాల్డ్ యాజ్ గుడ్. ఎవడు మంచివాడు అని పిలవబట్టానికి కూడా వాడికి యోగ్యత లేదు, వాడికి అర్హత లేదు. దేవుడొక్కడే మంచివాడు. అది ప్రభు వాడికి నేర్పిస్తున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్త వినండి, మంచివాళ్ళు పరలోకానికి వెళ్తారనుకుంటున్నారా? మాట్లాడరే. మంచివాళ్ళు పరలోకానికి వెళ్ళరు. భక్తి గలవారు పరలోకానికి వెళ్తారనుకుంటున్నారా? భక్తి గలవారు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే ఈ వ్యక్తి భక్తి గలవాడే కాబట్టి ఈ ఆరాజ్ఞలు చేస్తున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవునితో నువ్వు సంబంధం లేకుండా నువ్వు భక్తి కలిగి ఉండొచ్చు, దేవునితో సంబంధం లేకుండా నువ్వు మంచోణ్ణి అనుకోవచ్చు, కానీ దేవునితో సంబంధం లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళటం అసాధ్యం. కాబట్టి మొట్టమొదటి విషయాన్ని ప్రభువు కొట్టిపడేస్తున్నాడు. పోనీ రెండో విషయం దగ్గరికి వస్తున్నాం, ద డేంజర్ ఆఫ్ సక్సెస్. ఈరోజు మానవుడు దేవుని యొక్క అవసరతను గుర్తించకపోవటానికి రెండో శత్రువు ఏంటో తెలుసా? నీ సక్సెస్సే, నీ గ్రోతే. ఇక్కడ ఏమని రాయబడిందమ్మా? అతడు మిగుల ఆస్తి గలవాడు. ఇప్పుడు గనక మనము యేసు ప్రభువుని గనక ఏమండి, ఆయన హెచ్ఆర్ మేనేజర్ అనుకోండి, ఆయన దగ్గరికి రిక్రూట్ చేయడానికి ఇంటర్వ్యూకి వీళ్ళు వచ్చారనుకోండి అమ్మా. ఈ ఇంటర్వ్యూలో నిలబడినటువంటి వాళ్ళు బయోడేటా కనుక మీరు చూస్తే, వీళ్ళు యేసు ప్రభు యొక్క రాజ్యంలో రిక్రూట్ చేయబడటానికి అద్భుతమైనటువంటి బయోడేటా కలిగినటువంటి వాళ్ళు. ఎవరు? ఈ యవనస్తుడు. కారణం ఏంటి? ఇతను రిచ్, ఇతను పవర్ఫుల్, ఇతను గుడ్ పర్సన్, ఇతను వెల్ లైక్డ్. ఆ తర్వాత ఆ మాటకు వస్తే నువ్వు లోకంలో సక్సెస్ సాధించడం అనేటువంటిది ఓవర్ నైట్ జరగదు. నువ్వు చాలా కష్టపడి సక్సెస్ సాధిస్తావు. సో యు డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ఆర్డర్ టు గెట్ టు ద పొజిషన్ వేర్ యు ఆర్. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి వేషధారణ లేదు, యారగెన్స్ లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను ఎంత మంచోడ్నో అని పరిచయంలా చూపించుకోవట్లా, లేదంటే నేను ఇంత ధనవంతుణ్ణి అని యారగెంట్గా మాట్లాడట్లేదు. ప్రభు దగ్గర ఆనెస్ట్గా, రియలిస్టిక్గా తన స్థితి ఏదో అది కనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా
ఈరోజు చాలామంది దేవుని విషయంలో సీరియస్గా ఆలోచించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ సక్సెస్. అది మీ ఉద్యోగ రూపంలో మీకు వచ్చిన సక్సెస్ కావచ్చు, మీ చదువు రూపంలో మీకు వచ్చిన సక్సెస్ కావచ్చు, మీ స్టేటస్ పరంగా మీకు వచ్చినటువంటి సక్సెస్ కావచ్చు, లేదంటే మీరు సంపాదించిన డబ్బు పరంగా మీకు వచ్చిన సక్సెస్ కావచ్చు. అది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఒక వాస్తవం గుర్తు తెచ్చుకో, నువ్వు దేవుని దగ్గరికి రాకుండా అది అడ్డుపడేటువంటి ఒక శత్రువు. ఈరోజు మనకి దేవుడు అంటే ఎందుకో తెలుసా? లైట్. నాకు అక్కర్లేదండి, నాకు కావాల్సింది నేను సంపాదించుకున్నా. దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారు? వీక్ పీపుల్ వెళ్తారు. దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారు? చేతకాని వారు వెళ్తారు. ఇలా అనేవాళ్ళు లేరు అనుకున్నారా? చాలామంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? యువర్ సక్సెస్ ఈజ్ బికమింగ్ ద డేంజర్ టు గో అవే ఫ్రమ్ గాడ్. ఇక్కడ కనుక మీరు గమనిస్తే యేసు ప్రభువారు అన్నాడు, అరే అబ్బాయి, నువ్వు అన్నిట్లో కూడా, అంటే నీకు ఒక రకంగా యేసు ప్రభువారి స్కేల్ ప్రకారం ఈ వ్యక్తికి ఎన్ని మార్కులు వేసాడు ప్రభు చెప్పండి? ఈ వ్యక్తికి ఎన్ని మార్కులు వేసాడమ్మా? 99 మార్కులు. అరే మీకు మ్యాథమెటిక్స్ ఏంటమ్మా చెప్పండి, ఎన్ని కొదువుగా ఉందన్నాడు? ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసు ప్రభువారు 99 మార్క్స్ వేసాడు, చిన్నోడు కాదు. మనకి వేస్తాడా యేసు ప్రభు 99 మార్క్స్? వేస్తాడా 99 మార్క్స్? మనకు తెలుసు మనకి ఎన్ని మార్కులు వస్తాయో. చాలామందిని బోర్డర్ లైన్లో కొట్టుకుంటున్నాం, ప్రభా నువ్వు గ్రేస్ మార్క్ ఇస్తే 1 మార్క్తో అటు వచ్చేస్తాం ప్రభా, పాస్ అయిపోతాం ప్రభా. చాలామంది ఎక్కడున్నావు? బోర్డర్ లైన్. ప్రభు కనుక గ్రేస్ మార్క్ ఇస్తే ఆ గ్రేస్ మార్క్తో 40 వస్తుంది మనకి. కానీ ఈ కుర్రోడు చిన్నోడు కాదు. యేసు ప్రభువారు ఏమన్నాడు? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ అంటే యేసు ప్రభువారు ఎన్ని మార్కులు వేసాడు వీడికి? 99 out of 100. అరే ఒక్కటే కొద్దుగా ఉందిరా. ఏమన్నాడా? ఒకటి, నువ్వు పోయి నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి అన్నాడు. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళందరూ ఆస్తులు అమ్మాలా? చెప్పండి, యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళందరూ ఆస్తులు అమ్మాలా? పోనీ యేసు ప్రభు కన్సీన్ ఏం పెట్టాడా? ఏమో నా దగ్గరికి వచ్చేవాడు సిలువను ఎత్తుకోముందు నీ ఆస్తి నమ్ముకొని నా దగ్గరికి వచ్చి సిలువ ఎత్తుకున్నాడు ప్రభువు అనలేదే. మరి ఎవరికి పెట్టినటువంటి కండిషన్ ఈ వ్యక్తికి ఎందుకు పెట్టాడు ప్రభు? ఆ మాటకొస్తే ఈ వ్యక్తి నిత్య జీవితం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి పరలోకంలోకి జాగ్రత్త వినండి, మనకి 99/100 వచ్చింది అనుకోమ్మా, టీచర్ దగ్గరికి వెళ్ళావు, సార్ నాకు ఈ 1 మార్క్ ఎంత తక్కువైంది సార్, ఈ 1 మార్క్ ఎంత తక్కింది సార్ అని చెప్పి యాటం మొదలు పెడతావు. చిన్నప్పుడు ఎన్ని చేసిన వాళ్ళమే గుర్తుందా? స్కూల్లో కాంపిటీషన్ ఉంటుంది, నీకంటే ముందోడికి. నా మాట మీకు అర్థమవుతుందా? నా క్లాస్లో మేమిద్దరం ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్లో ఉండేవాళ్ళం, నేను మా ఫ్రెండు. మా ఇద్దరికి ఎంత తేడా ఉండేది? 1 మార్క్ 2 మార్కులే. ఆ 1 మార్క్ 2 మార్కులు వెళ్ళిపోయాను టీచర్ దగ్గరికి, ఈ 1 మార్క్ నాకెంత తగ్గింది, వాడికి ఎందుకు వచ్చింది? మళ్ళీ చిన్నప్పుడు పిల్లలకి ఏడుపులు వచ్చేస్తాయి, ఏడ్చేస్తాను. ఎందుకంటే మా నాయన రూల్ పెట్టాడు ఇంట్లో, అరే నీకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం పెట్టను. మా ఇంట్లో రూల్ అది. సో ఇప్పుడు మా నాయన ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం పెట్టాలంటే ఆబ్వియస్గా నాకేం రావాలి? ఫస్ట్ ర్యాంక్ రావాలి. అలా చదివినా నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం కోసం, ర్యాంక్ కోసం కాదు. సో నువ్వు టీచర్ దగ్గర కనుక వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 99 మార్క్స్ వచ్చినాయి, నువ్వు బేరం పెట్టావు, మేడం నువ్వు ఒకటే కదండి ఇదే కదండి. అప్పుడు చివరికి టీచర్ ఏం చేస్తుంది? కనికరించి వేసేస్తుంది కదా. వేసేస్తే ఏం చేస్తుంది? 100 అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? మరి యేసు ప్రభువారు ఆ పని ఏం చేయాలా? ఆ ప్రశ్న అది. యేసు ప్రభువారు ఏం చేయాలమ్మా? ఆయన అన్నాడు కదా, అరే నీకు అన్నీ ఉన్నాయి, నీకు 99 out of 100. యేసు ప్రభువుగా చూసి చూడకుండా ఆ 1 మార్క్ కనుక యాడ్ చేసేస్తే ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిజజీవితంకి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడా? మరి ప్రభా పని చేస్తే ఈజీగా ఉంటుంది కదా, ఎందుకు ఎలా పని? అలా చేయడు. యేసు ప్రభువు చేయడు.
నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, 99 మార్కులు వచ్చినోడు కూడా పరలోకానికి వెళ్ళడు. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? నీ మంచితనంలో, నీ సక్సెస్లో, లోకపరంగా ఇఫ్ యువర్ స్కోర్ ఈజ్ 99/100, స్టిల్ యూ కెన్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నమ్ముతావా ఈ మాటనే? పరలోకంకి వెళ్ళడం తీసి అనుకోమాక. అంటే దాని అర్థం పరలోకంకి వెళ్ళడం కష్టం అని కాదు. పరలోకానికి వెళ్ళటానికి నీ సక్సెస్కి సంబంధం లేదు. పరలోకానికి వెళ్ళటానికి నీ మంచితనానికి సంబంధం లేదు. మనం ఏమనుకున్నాం తెలుసా? ఈ రెండిటితో నేను పరలోకం సాధించగలను, ఈ రెండిటితో నేను దేవుని అనుగ్రహం పొందుకోగలను. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా ఇదే పిచ్చి పని చేస్తూ ఉంటారు. ప్రభువు నమ్ముకోకముందు నిజమే చాలామంది ఏమంటారంటే, ఏమండి నిజమే మంచితనం ద్వారా పరలోకానికి వెళ్దాం, యేసయ్య ద్వారానే పరలోకానికి వెళ్తాం అంటామానమా? అంటాం, రైట్. యేసు ప్రభువుని నమ్ముకుంటావు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వేం చేస్తావు? ర్యాంక్ వేసుకుంటావా, వేసుకోవా? మార్కులు వేసుకుంటావా, వేసుకోవా? నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి, మార్కులు వేసుకుంటావు. ఏమండి ప్రతిరోజు క్వైట్ టైం చేసుకుంటానండి, మార్కులు వేసుకుంటావు. ఆ మాటకు వస్తే బ్రేక్ఫాస్ట్ చేయకుండా నేను క్వైట్ టైం చేసుకోనండి, మార్కులు వేసుకుంటావు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నావు నువ్వు? అంటే జాగ్రత్త వినండి, నీ మంచితనం వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ మంచితనం వల్ల దేవుని దగ్గర మార్కులు పడవు. నువ్వు మారు మనసు పొందకపోయినా దేవుని కృపను బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళాల్సిందే. మారు మనసు పొందిన తర్వాత కూడా దేవుని కృపను బట్టి నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావు. బట్ నాట్ యువర్ పర్ఫార్మెన్స్ ఎట్ ఆల్. అసలు దేవుడు మన పర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకోడు. ఆయన దగ్గరే ఒక లాగ్ బుక్ లేదు. నువ్వు ఎన్నిసార్లు క్వైట్ ఏం చేసావు, లేదంటే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివావు. నా మాట మీకు అర్థం. రోజు పాస్టర్ గారు 5 అధ్యాయాలు చదివేస్తారండి, మంచిదే, కానీ దానివల్ల దేవుని దగ్గర నీకు స్పెషల్ గ్రేస్ ఏం రాదు. నేనంటాను పరలోకానికి వెళ్ళటానికి నీ మంచితనం పనికిరాదు, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీ మంచితనం సరిపోదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇక్కడ యేసు ప్రభువారు అక్కడ ఒక మాట రాయబడింది, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. మీరు కనుక గమనిస్తే అమ్మా, మార్కు సువార్త అంతట్లో కూడా యేసు ఒక వ్యక్తిని చూసి ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈ ధనవంతుడు. మనము ప్రేమించి తప్పు చేసి వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అది మానవుని జీవితం. యేసు ప్రభు అట్లా కాదు. యేసు ప్రేమించే నిన్ను నరకానికి అప్పగిస్తున్నాడు. జాగ్రత్త. ప్రభువు ప్రేమించి నిన్ను ఎట్లాగైతే పరలోకానికి తీసుకెళ్తాడో, ప్రభువు నిన్ను ప్రేమిస్తూనే నిన్ను నరకానికి అప్పగిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ యువర్ చాయిస్. యేసు ప్రభువారు ఆ వ్యక్తికి చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉందిరా. నిజానికి నీకు శిష్యులకు కూడా లేనన్ని మార్కులు ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువారు శిష్యుల విషయంలో ఎప్పుడు ఆ మాట అనలా. ఆయన నీకు ఒకటి కొదువుగా ఉందని ఆయన అన్న ఏకైక వ్యక్తి ఈ వ్యక్తే. అంటే ఒక రకంగా యేసు ప్రభు టీం మెంబర్స్ కంటే కూడా ఈ వ్యక్తికి అర్హతలు చాలా ఉన్నాయి. పరలోకానికి చాలా దగ్గరలో ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, విచారం ఏంటో తెలుసా, పరలోకానికి దగ్గరగా ఉన్నాడు అనుకున్నటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేనంటాను, దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ యువర్ చాయిస్. బీ కేర్ఫుల్. ఈరోజు పరలోకానికి వెళ్తున్నా నువ్వు తీసుకునే నిర్ణయమే. అలాని నీ జీవితం నరకానికి వెళ్తున్నా నువ్వు తీసుకునే నిర్ణయమే. అది ప్రభు నిర్ణయం కాదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెసిషన్
దట్ యు ఆర్ టేకింగ్. దేవుడైతే ఎక్కడ కూడా చూచి చూడనట్టు పోయే దేవుడు కాదు. అనుకోమాక దేవుడు నిన్ను ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతాడు అనుకోమాక, తీసుకెళ్ళాడు. ఆయన నిన్ను ప్రేమించి పరలోకానికి ఆహ్వానం పలికిన దేవుడే నిన్ను ప్రేమించి నీ యొక్క పరిస్థితికి వదిలిపెట్టేస్తున్నాడు. జాగ్రత్త. దేవుని హృదయం ఎంత బాధపడుతుందో తెలుసా? నిజానికి ఈ వ్యక్తి పరలోకానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఒక్కటి కనుక వాడి జీవితంలో సరి చేసుకుంటే వాడు పరలోకానికి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ జాగ్రత్త వినండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ముఖము చిన్నబుచ్చుకొనే. ఒక రకంగా అక్కడ రాయబడిన పదం ఏంటంటే ఏ క్లౌడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కేమ్ అపాన్ హిమ్. అంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటకు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మ జాగ్రత్త వినండి, యేసు ప్రభువారు ఏం పాఠం నేర్పిస్తాడు తెలుసా? ఈ వ్యక్తి జీవితం ద్వారా నువ్వు ప్రభువుని నమ్ముకునే విషయంలో నీకు దేవుడు నంబర్ 1 కావాలా? నువ్వు ప్రభువుని వెంబడించే విషయంలో కూడా దేవుడు నీకు నంబర్ 1 కావాలి. ఆ రకంగా లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో అర్హత నీకుండదు. ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో నంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు ఎవరున్నారు? నంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారు? రాయబడింది కదా, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఎంత విచారం! అంటే ఆ వ్యక్తి జీవితంలో వాట్ ఈజ్ హిస్ ప్రయారిటీ? నేనంటాను, జాగ్రత్త వినండి, ఎవరైతే ప్రభువుని తమ జీవితాల్లో కావాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రభువుని వెంబడించాలనుకుంటున్నారో, మీ జీవితాల్లో ప్రభువు ఎప్పుడు కూడా నంబర్ 1 పొజిషన్గా ఉంటేనే మీ జీవితాల్లో శిష్యులవుతారు. మీరు పరలోకాన్ని మీరు సంపాదించుకునేది కూడా దాన్ని బట్టే. ప్రభా నాకు ఏమి ఉన్నా నాకు అక్కర్లేదు, నాకు నువ్వే కావాలి అనేటువంటి వాడే పరలోకానికి వెళ్ళగలుగుతాడు. అనేటువంటి వాడే పరలోకంలో యేసు ప్రభుని వెంబడించగలుగుతాడు. ఆ మాటకు వస్తే ప్రభు యొక్క శిష్యునిగా జీవించడం అంటే తెలుసా? వెన్ యు ఆర్ ఏబుల్ టు ఫర్సేక్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అంటే జాగ్రత్త వినండి, దేవుడు తన సర్వాధికారంలో నీ రక్షణ ఆయన తెలుసు, నీ శిష్యర్కం కూడా ఆయన తెలుసు. నువ్వు రక్షించబడటం అనేటువంటిది దేవుని ప్రణాళిక కాదు. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు శిష్యునిగా అవ్వటం కూడా ఆయన ప్రణాళికే. నువ్వు రక్షించబడాలన్నా, నువ్వు శిష్యునిగా ఈ లోకంలో జీవించాలన్నా, నీ జీవితంలో దేవుడు ప్రథమం అయితేనే ఆ విషయాల్లో నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు. దేవుణ్ణి ప్రథమంగా నువ్వు పెట్టుకోకపోతే ఈ విషయాల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోలేవు. అందుకనే దేవుణ్ణి ప్రథమంగా లేనటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించటము అసాధ్యం, ఈ లోకంలో ఆయన శిష్యునిగా జీవించడం కూడా అసాధ్యం. ఆ మాటకు వస్తే దేవునికి కావాల్సింది నీ సక్సెస్ కాదు, దేవునికి కావాల్సింది నీ మంచితనం కాదు, ఆయనను ఉన్న పాటున అంగీకరించేటువంటి వాడు. యేసు ప్రభుని అంగీకరించేవాడు మొట్టమొదటి ఒప్పుకోవాల్సిన తెలుసా? నేను పాపిని అనేటువంటి విషయాన్ని ఒప్పుకోవాలి. రక్షణలో మొట్టమొదటి విషయం ఏంటమ్మా? మంచోడు ఏమంటాడు? నేను పాపిని అంటాడా? వాడు వస్తే ఉండవు. ఇప్పుడు ఈ యవనసుని పట్టుకొని అరే నేను పాపిని అనరా అన్నావు అనుకో, పాపిని అంటాడు వాడు. వాడు ఏమంటాడు? నేను చిన్నప్పుడు నుండే చేస్తున్నానండి, ధర్మశాస్త్రపరంగా నేను మంచివాడిని. నాయనా నీకు అర్థం కాలే, దేవుని దృష్టిలో మంచివాడెవడు లేడు. నీ స్టాండర్డ్లో మంచితనం గురించి దేవుడు మాట్లాడలా, దేవుని స్టాండర్డ్లో దేవుడు ఒక్కడే మంచివాడు. కాబట్టి మనం అందరం కూడా పాపము చేసినటువంటి వారమే.
పాపములో పుట్టినటువంటి వారమే, పాపములో కొనసాగుతున్నటువంటి వారమే. కాబట్టి నిత్య జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ పాపపు స్థితిని ఒప్పుకోకపోతే నిత్య జీవితాన్ని పొందుకోవటం అసాధ్యం. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ నిత్య జీవితాన్ని పొందుకోకుండా నీ మంచితనం అడ్డుపడతా ఉంది, నీ డబ్బు అడ్డుపడతా ఉంది, నీ సక్సెస్ అడ్డుపడతా ఉంది. వీటిని బట్టి దేవుని యొక్క అవసరత నీకు కనబట్టలేదు కనుక దేవుడు నీకు అక్కర్లేకుండానే నువ్వు జీవించేస్తున్నావు. విచారం ఏంటంటే యేసు ప్రభు ప్రేమించే ఆ వ్యక్తిని తన ఛాయిస్కి వదిలిపెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఇంకా ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, ఇంకా మనం నిత్య జీవితాన్ని పొందుకున్నామా లేదో అనేటువంటి ప్రశ్న మనలో ఉన్నట్లయితే రండి, ప్రభు దగ్గరికి రండి, ఆయనను అంగీకరించండి. మన పాపపు స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనకి నిత్య జీవితాన్ని ఇస్తాడు. ఈ లోకంలో నువ్వన్నీ సంపాదించుకున్నా పరలోకానికి నువ్వేం సంపాదించుకోలేవు. ఈ లోకంలో ఉన్నటువంటి నీ స్థితి పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళదు. మరణంతో జీవితం ముగించబడుతుంది అనుకుంటున్నావేమో, కాదు. మరణం తర్వాత జీవితం ఉంది. అది యుగయుగాలు దేవునితో జీవించేటువంటి నిత్య జీవితమైనా, లేదంటే నీ పాపములో నువ్వు సఫర్ అయ్యేటువంటి నరకమైన, రెండు కూడా ఉన్నాయి. ఆ దేవుని వాక్యం చెప్పే స్పష్టం. ఆ యవనస్తుడు ప్రభుని అంగీకరించకుండానే అక్కడ నుండి విచారంతో వెళ్ళిపోయాడు. ఎంత విచారం! మనం అనుకుంటున్నాం కానీ ఈ దినం ఎంతో మంది మనం కూడా అదే స్థితిలో ఉన్నామా? ప్రభు మనం చూసి ప్రేమిస్తున్నాడు. ఆయన విచారముతో నిన్ను నరకానికి పంపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, నీ పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ప్రభు నీకు నిత్య జీవితాన్ని ఇస్తాడు. నీ మంచితనము నీకు నిత్య జీవితాన్ని ఇవ్వదు. ఈ సొసైటీలో నీ పొజిషన్ నీకు నిత్య జీవితాన్ని ఇవ్వదు. మోసపోమాక ప్రభు దగ్గరికి రా. నీ స్థితిని ఒప్పుకుంటావా? ఒకవేళ మారు మనసు పొందిన వాడువైతే, దేవుని శిష్యునిగా నీ జీవితంలో ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడా? లేదంటే మనము కూడా ఈ ర్యాట్ రేస్లో చిక్కుకొని లోకంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నామా? జాగ్రత్త. ప్రభు శిష్యునిగా కొనసాగేటువంటి వాడు ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వాడే. ఒకవేళ ప్రభు కోసం నువ్వు వదులుకోవటం అనేటువంటి నీకు ఇష్టం లేకపోతే ఆయన శిష్యునిగా నువ్వు ఉండలేవు. ప్రభుని సంపాదించుకోవటానికి నువ్వు లోకాన్ని పాపాన్ని వదులుకోవాలా? అలానే ప్రభు శిష్యునిగా ఆయనను సంపాదించడానికి కూడా లోకాన్ని వదిలిపెట్టేవానుగా నువ్వు ఉండాలి. ఈదర్ వే, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు లూజ్, యూ కెనాట్ గెయిన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం. మారు మనసు పొందిన వాళ్ళు ప్రభువుని ప్రథమ స్థానంలో పెట్టుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ వాక్యపు వెలుగులో ప్రభా మీరు మాతో మాట్లాడండి. ప్రభా, ఇంకా రక్షణ లేనటువంటి వారికి రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు నీ శిష్యునిగా కొనసాగినట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని. ప్రభా, మేము కలిగి ఉన్నది ఏది కూడా అది నీ దగ్గరికి మమ్మల్ని చేర్చలేదు. ఉన్నపాటున ప్రభా నీ కృపను కోరుకుంటేనే ప్రభా మేము నిత్య జీవితాన్ని సంపాదించుకోగలం. ప్రభా, రక్షణ పొందటానికి మాలో ఏ అర్హత లేదు. రక్షణ పొందిన తర్వాత కూడా మాలో ఏ అర్హత లేదు. కేవలం నీ కృపను బట్టి నువ్వు రక్షించుకుంటావు. నీ కృపను బట్టే ఈ లోకంలో జీవించడానికి శిష్యునిగా మీరు మాకు సహాయం చేస్తారు. కాబట్టి మా అచీవ్మెంట్స్ ప్రభా, మా స్ట్రెంగ్స్ మీద ప్రభా మేము ఆధారపడకుండా నీ మీద ఆనుకున్నట్లుగా ప్రభా మీరు సహాయం చేయండి. ఇంకెవరికైతే రక్షణ లేదో ప్రభా, నీవు ప్రేమించే దేవుడు, ప్రతి వ్యక్తి పట్ల కనికరం చూపించే దేవుడు కనుక నీ ప్రేమను ప్రసరింపచేసి బిడ్డల జీవితాల్లో మీ రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు
శిష్యునిగా ఈ లోకంలో కొనసాగేటప్పుడు నిన్ను ప్రథమ స్థానంలో, నీ కొరకు ఏదన్నా వదిలిపెట్టుకునేటువంటి అటువంటి ఆత్మీయ స్థితిలోకి మీరు నడిపించి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు నెరవేరుగా. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా అండస్లు మీకు క్షమించిన కాలం క్షమించండి, మా శోధనలో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒకనొక పలకరించుకొని వెళ్ళకు.